విలియం బ్రహ్మాం గారు చెప్పే బోధ శుద్ధ తప్పు అని కూడా అంటారు. స్వస్థతలు లేవు అని కూడా అంటారు. పరిశుద్ధాత్మ లేదు అని కూడా అంటారు. ఈ తప్పుడు బోధలన్నీ కూడా ఆ పక్షిరాజు వీళ్ళు చెప్పుకుంటుంటే వీళ్ళు చర్చా వేదికలు పిలిచినారంట. బాబు చర్చా వేదికలు రా చూద్దామని ఏందో నీది సత్యమో మాది సత్యమో అని వేదికలు పెట్టారంట. అది వాళ్ళకు అనుకూలంగా ఈ లేఖనాలు ఎత్తి చూపిస్తూ కొడుతుంటుందంట. నీ బోధ తప్పు, నీ బోధ తప్పు, నీ బోధ తప్పు. దూరేంటుందంట స్వస్థతలను చూపి దమ్ముంది, అద్భుతాలను చూపి అని అది అంటున్నాడు. ఇంకొకటి చెప్తాడంట, అసలు దూతలే లేరు, అపోస్తుల బోధనే లేదు, ఆ కాలం అయిపోయిందని ఇంకొకటి అంటున్నాడు. అంటే ఇవి వస్తున్నవి ఏంటివి మత శాఖలు. వీరు మనుష్యాత్మ మాత్రమే కలిగి ఉన్నారు కానీ దైవాత్మ వీళ్ళు దూరంగా ఉన్నారు.